అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో వెజిటబుల్ బిర్యానీ ఏ విధంగా చేస్తానో అనేది చూపిస్తాను. దీన్ని బిర్యానీ అనుకుంటారో పులావ్ అనుకుంటారో మీ ఇష్టం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనకి ఏ వెజిటబుల్స్ ఇష్టమో అన్ని వెజిటబుల్స్ వేసేసుకోవాలి ముక్కలు ముక్కలుగా చేసి. నేనైతే పొటాటో బీట్రూట్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేయాలి. కొంచెం స్మూత్ అయిన తర్వాత లాస్ట్లో టమాటో వేసుకోవాలండి. టమాటో మగ్గిన తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసుకుంటే అడుగు పట్టేస్తుందండి. సో అన్ని వెజిటబుల్స్ మగ్గిన తర్వాతనే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. లాస్ట్లో వాటర్ ఇంకా రైస్ యాడ్ చేసేయాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకా మంచిదండి. వాటర్ మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకోండి. మిల్లీ మేకర్స్ నేను యాడ్ చేసుకోవడం మర్చిపోయానండి. అందుకే సపరేట్గా వేడి చేసి వేడి నీటిలో మరిగించేసి అవి కొంచెం స్మూత్ అయ్యాక నేను యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క ఉంటే పిండండి. దానివల్ల రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఫైనల్గా పుదీనా, కసూరి మేతి, బిర్యానీ ఆకు యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇదండి ఇవాల్టి రెసిపీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.